మనము లాస్ట్ క్లాస్‌లో విష్ణు కుండినులు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు నుంచి ఫ్రెష్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. అది ఈస్టర్న్ చాళుక్యాస్. వీళ్ళని తూర్పు చాళుక్యులు అని అంటాం కదా! తూర్పు చాళుక్యులు లేదా వీళ్ళనే వేంగి చాళుక్యులు అని కూడా అంటాము. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు. సో, వీళ్ళ గురించి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. తూర్పు ఆర్ వేంగి చాళుక్యులు. తూర్పు ఆర్ వేంగి చాళుక్యులు. సో వీళ్ళని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఫస్ట్ మనం ఒకసారి చూసేద్దాము. ఆ తర్వాత వీళ్ళ రాజకీయ చరిత్ర సేమ్ మనం ప్రతి ఒక్క చాప్టర్ లో మనం శాతవాహనులకు, ఇక్ష్వాకులకు, తర్వాత మిగతా ఆనంద గోత్రికులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు వీళ్ళకందరికి ఎట్లా డిస్కస్ చేస్తున్నామో అలాగే ఫస్ట్ ఏంటి వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూస్తాము. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అనేది చూస్తాము. ఆ తర్వాత వీళ్ళ రాజకీయ చరిత్ర, ఆ తర్వాత వీళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ, తర్వాత ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఇవన్నీ వీళ్ళ టైంలో ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేయాలి. అయితే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. తూర్పు చాళుక్యులు లేదా వెంగి చాళుక్యులు. మనకి టోటల్ గా దీని నుంచి ఏపీ హిస్టరీ మొత్తం మనకి ఒకవేళ మీరు గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నట్టయితే 75 మార్క్స్ ఉంటుంది కదా! ఆ పేపర్ లో 11 క్వశ్చన్లు మనకి ఇదొక్క చాప్టర్ నుంచే వస్తాయి. సో కాబట్టి దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పి. ప్రీవియస్ గా 10 to 11 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట ఈ చాప్టర్ నుంచి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది. సో ఈ తూర్పు చాళుక్యులు అనేవాళ్ళు క్రీస్తు శకం 625 నుంచి 1075 వరకు, అంటే దాదాపు 450 సంవత్సరాలు. మనం ఒకసారి చూసినట్టయితే శాతవాహనులు ఇన్నేళ్లే కదా పరిపాలించింది, దాదాపు 416 సంథింగ్ చేంజ్ అట్లా అన్ని ఇయర్స్ రూల్ చేశారు. సో శాతవాహనుల కన్నా కొద్దిగా ఎక్కువగానే ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశం ఏది అంటే తూర్పు చాళుక్యులు, లేదా వీళ్ళనే ఏమంటారు వేంగి చాళుక్యులు అని కూడా అంటారు. వీళ్ళని వేంగి చాళుక్యులను ఎందుకంటారు? వీళ్ళు వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వేంగి చాళుక్యులు అని చెప్పి పిలుస్తారనమాట. సో వీళ్ళు దాదాపు 450 సంవత్సరాల పాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. శాతవాహనుల కన్నా ఎక్కువ కాలమే పరిపాలించడం జరిగిందనమాట. అయితే ఈ వేంగి చాళుక్యుల యొక్క వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూద్దాం. ఇక్కడ ఉన్నాయి చూడండి. దీన్ని ఫౌండర్ ఎవరు? వేంగి చాళుక్యుల ఫౌండర్ ఎవరు? ఫౌండర్ అంటే స్థాపకుడు. ఈ రాజ్య స్థాపకుడు ఎవరు అని అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరు అని చెప్పి మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఆల్రెడీ. మీకు గుర్తుందా? కుబ్జ విష్ణువర్ధనుడు అంటే ఎవరు? మనము ఆయన తమ్ముడు. ఎవరి తమ్ముడు? లాస్ట్ గోవింద ఇది చెప్పినారు మేడం. వేంగి చాళుక్యుల వేంగి చాళుక్యుల మంచన కొంచెం భట్టారిక గట్టిగా. వర్మ మేడం మంచన భట్టారిక వర్మ కొల్లేరు కునారు యుద్ధంలో ఓడించి వేంగిని ఆక్యుపై చేసుకుంటాడు. ఆయన అదే వల్ల ఎవరు చిన్నమ్మ ఆక్యుపై చేసుకున్నారు? ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? పులకేసిట్టు ఆ కొల్లేరు లేదా కునారా కొల్లేరు అనే యుద్ధంలో విష్ణుకుండినుల లాస్ట్ రాజు అయినటువంటి మంచన మంచన భట్టారక భట్టారిక వర్మ ఓడించి వర్మని రెండో పులకేసి ఓడించడం జరిగింది కదా? అవును అవును మేడం. రెండో పులకేసి ఏ రాజవంశానికి చెందిన ఆయన? అతను బాదామి చాళుక్య కదా? చాళుక్యరావు. అవును మేడం. వాళ్ళనే పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు. బాదామి మనకి వెస్ట్ కుంది కాబట్టి. అవును మేడం. ఆ పులకేసి ఈ మంచన భట్టారక వర్మను ఓడించి వేంగిని ఆక్యుపై చేసుకొని అతను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ తన సవతి సోదరుడు, తన సవతి తల్లి కొడుకైనటువంటి ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనే ఆయనని ఇక్కడ ఆయనకి వేంగిని పరిపాలకుడిగా పెట్టి అప్పగించారు. వెళ్ళిపోవడం జరిగింది అవును మేడం. వేంగిలో. ఓకే. అప్పుడు సో మేడం. ఆ పులకేసి ఉన్నంత వరకు కుబ్జ విష్ణువర్ధనుడు అతని కిందనే ఉన్నాడు.
పులకేశి II చనిపోయిన తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఇది సపరేట్ రాజ్యం లాగా మార్చేసుకున్నాడు విత్ వేంగి యాజ్ క్యాపిటల్. అంతేనా? అంతే మేడం. కాబట్టి వీళ్ళను వేంగి చాళుక్యులు అంటారు. ఇతను కూడా కుబ్జ విష్ణువర్ధనుడు కూడా చాళుక్యులే కదా. చాళుక్యులే మేడం అతను కూడా. వాళ్ళ తమ్ముడు అంటే అతను కూడా చాళుక్య వంశమే. కాకపోతే ఇతను ఇక్కడ సెటిల్ అయిపోయాడు కాబట్టి వీళ్ళని వేంగి చాళుక్యులు, ఇది మన తూర్పుకు ఉంది కాబట్టి తూర్పు చాళుక్యులు అని చెప్పి పిలుస్తారనమాట. ఓకే. సో అతను కుబ్జ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ వీళ్ళ యొక్క రాజధాని ఏంటి? రాజధాని వచ్చేసి పిఠాపురం. ఫస్ట్ రాజధాని, వీళ్ళకు 3 రాజధానులు ఉన్నాయి. మొదటి రాజధాని వచ్చేసి పిఠాపురం, రెండో రాజధాని వేంగి, మూడవ రాజధాని రాజమండ్రి. ఓకే. మొదటి రాజధాని పిఠాపురం, రెండో రాజధాని వేంగి, మూడో రాజధాని రాజమండ్రి. సో ఇట్లా 3 రాజధానులు ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ క్వశ్చన్ అడగదగ్గ ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఎవరెవరి టైంలో రాజధానులు ఇట్లా మార్చబడ్డాయి అని అడుగుతారు. ఓకే. సో వేంగి ఎవరి టైంలో పిఠాపురం నుంచి వేంగికి మార్చబడింది, ఎవరి టైంలో వేంగి నుండి రాజమండ్రికి మార్చబడింది అని చెప్పి క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అది మనం ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చూద్దాం. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాప్టర్. బాగా లైక్ ఏమంటారు, ఒక స్టోరీ లాగా అట్లా ఉంటాయన్నమాట. కాబట్టి ఏది మిస్ కావద్దండి. ఒక్క క్లాస్ మిస్ అయినా మళ్ళీ లింక్ మిస్ అవుతుంది. సారీ. పిఠాపురం నుంచి వెంగికి, వెంగి నుంచి క్యాపిటల్ ని దేనికి మార్చారు? రాజమండ్రికి మార్చడం జరిగింది. ఓకే. అండ్ వీళ్ళ యొక్క రాజ చిహ్నం వచ్చేసి వరాహం. పంజాయత్తుల సింహం ఎవరిది గుర్తుందా? గుర్తుంది మేడం. వీళ్ళది శాలంక. పంజాయత్తుల సింహం, పంజాయత్తుల సింహం వీళ్ళదే మేడం. శాలంకలా. విష్ణు కుండినులు కదా పంజాయత్తుల సింహం. పంజాయత్తుల సింహము ప్లస్ కుంభము, అవి 2 విష్ణు కుండినులది. సో అట్లా తూర్పు చాళుక్యుల దగ్గరికి వచ్చేసరికి రాజ చిహ్నం ఏంటి అంటే వరాహం. రాజ చిహ్నం వరాహం. అండ్ వీళ్ళ కాలంలో అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏమంటాం, అధికార భాష సంస్కృతం. అధికార భాష ఏంటి? సంస్కృతం. మీరు ఒకసారి చూడండి, గుప్తులు ఎప్పటి నుండి రావడం మొదలయ్యారో అప్పటి నుండి ప్రాకృతం అనేది లేకుండా పోయింది కదా. శాలంకాయనుల దగ్గర నుంచి శాలంకాయనుల టైంలో గుప్తులు వచ్చారా? వచ్చినారు మేడం. హస్తివర్మ అప్పుడు సముద్రగుప్తుడు వచ్చాడు అని చెప్తున్నాం కదా. వచ్చినారు మేడం. సో ఈ ప్రయాగ శాసనం, ప్రయాగ ప్రశస్తిలో ఉన్న శాలంకాయన రాజు హస్తివర్మ. సో గుప్తులు ఎప్పటి నుండి వచ్చారో, ఈ గుప్తుల టైంలో సంస్కృతము విపరీతంగా పోషించబడింది. కాళిదాసు ఉన్నాడు కదా, మహాకవి కాళిదాసు. ఆయన గుప్తుల టైంలోనే ఉన్న కదా. ఆయన ఎన్ని రాశాడు సంస్కృతంలో? చాలా రాశాడు కదా ఆయన. మేఘ సందేశం, విక్రమోర్వశీయం, ఇట్లాంటివన్నీ. సో ఈ కాళిదాసు మహాకవి వీళ్ళందరూ గుప్తుల టైంలో చాలా సంస్కృతాన్ని పోషించడం జరిగింది. కాబట్టి గుప్తులకు సమకాలీనులుగా ఉన్న ఇతర రాజవంశాలు కూడా అప్పటి నుండి ఇంకా వాళ్ళ రాజభాష సంస్కృతానికి మార్చేసుకున్నారు. ఓకే. సో శాలంకాయన్లు కానీ, విష్ణుకుండినులు కానీ, ఆ తర్వాత వచ్చిన తూర్పు చాళుక్యులు కానీ, వీళ్ళందరిలోకి అధికార భాష ఏది అంటే సంస్కృతం. ఓకే. అండ్ తూర్పు చాళుక్య రాజులందరిలోకి గొప్పవాడైన రాజు ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు. ఏం పేరు?
గుణగ గుణగ విజయాదిత్య. విజయాదిత్యుడు. ఈయనను మీకు మొన్న చూపించి చెప్పాను. మీరు అటెండ్ అయ్యారా క్లాస్ అది? ఆహా, ఆ క్లాస్ కాలేదు మేడం. ఆ రోజు ఫెస్టివల్ ఉండింది, కాలేదు. గుణగ విజయాదిత్యుడు. ఈయన పిక్చర్ కూడా మీకు చూపించాను. ఎప్పుడు వచ్చింది ఇది అని అంటే ఆ ఆ, శాసనం గురించి చెప్పేటప్పుడు, అద్దంకి శాసనం గురించి చెప్పేటప్పుడు తరువోజ శైలిలో దొరికిన ఒక శాసనం అది. మొట్టమొదటి పద్య శాసనం అన్నమాట తెలుగులో. సో అవునండి. అక్కడ ఆ అద్దంకి శాసనం వేసిన ఆయన పేరు పాండురంగడు. ఆ ఆ పాండురంగడు క్లాస్ కి వచ్చినాను అనే మేడం. ఆ? వచ్చినాను మేడం క్లాస్ కి. అప్పుడు మీకు చూపించాను కదా ఒక పిక్చర్, చూపించినారు మేడం ఒక ఆయన్ని. గుణగ విజయాదిత్యుడి ఫోటో. అతనే చూసినాను. అన్నమాట. అతని పేరు యాక్చువల్ గా విజయాదిత్యుడే. ఆయనను గుణగ విజయాదిత్యుడు అని ఎందుకు అంటారంటే ఆయనకి గణితం మీద ఎక్కువ గ్రిప్ ఉంది అని చెప్పాను, గుర్తుందా? గుర్తుంది మేడం. గుణగ విజయ. మ్యాథ్స్ మీద అతనికి చాలా పట్టు ఉంది, అందుకని ఆయనను గుణగ విజయాదిత్యుడు అని అంటారనమాట. సరే, ఇతను తూర్పు చాళుక్య రాజులందరిలోకి గొప్పవాడైన రాజు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తూర్పు చాళుక్య రాజవంశ స్థాపకుడు ఎవరు చెప్పండి? తూర్పు చాళుక్య రాజవంశ స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు మేడం. వీళ్ళ యొక్క రాజధానులేవి? పిఠాపురం, వేంగి, ఫస్ట్ వేంగి తర్వాత పిఠాపురం, అట్లా రాజమండ్రి. ఆర్డర్ అది. ఫస్ట్ మేడం, పిఠాపురం, వేంగి, పిఠాపురం, సెకండ్ వేంగి, రాజమండ్రి. ఫస్ట్ పిఠాపురం, సెకండ్ వేంగి, థర్డ్ రాజమండ్రి. వీళ్ళ యొక్క రాజ చిహ్నం వరాహం. రాజ చిహ్నం వచ్చేసి వరాహం. అధికార భాష సంస్కృతం. సంస్కృతం. గొప్పవాడైన రాజు గణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. ఓకే, సో ఇవి వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సరే, ఇక్కడ ఒకసారి చూద్దాం. ముందు వేంగి అనేది ఎక్కడుంది? కృష్ణా నదికి గోదావరి నదికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని వేంగి అంటారు. కృష్ణాకు గోదావరికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని వేంగి అని చెప్పి పిలుస్తారు. అండ్ దక్షిణాపదంలో చాళుక్య కింగ్డమ్ ని పరిపాలించినటువంటి రాజులు చూడండి. చాళుక్య రాజవంశాన్ని మొదటి పులకేసి స్థాపించడం జరిగింది. ఎవరు? మొదటి పులకేసి. ఈ మొదటి పులకేసి బాదామి అనే ఊరిని రాజధానిగా చేసుకొని పాలించడం మొదలు పెట్టాడు. అందుకే వీళ్ళని ఏమంటాము? బాదామి చాళుక్యులు అని అంటాం. ఈ మొదటి పులకేసికి ఒక కొడుకున్నాడు, అతని పేరు కీర్తివర్మ. మొదటి పులకేసి కొడుకు పేరు కీర్తివర్మ. ఈ మొదట పులకేసి కొడుకు కీర్తివర్మ. కీర్తివర్మకి ఇంకో కొడుకున్నాడు, ఆయన పేరు రెండో పులకేసి. రెండవ పులకేసి. ఈయననే కదా ఇప్పుడు మనకు మెయిన్. అవును మేడం, ఆయనే మేడం. ఈయన నుంచే కదా మనకి ఇది వచ్చింది. ఇది వేంగి తూర్పు చాళుక్యులు వచ్చిండేది రెండో పులకేసి వల్ల. ఇతనిని సౌత్ ఇండియన్ నెపోలియన్ అంటారు. దక్షిణ భారతదేశపు నెపోలియన్ అని ఎవరిని అంటారు? రెండవ పులకేసి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి లింక్. ఈ దక్షిణాపదంలో చాళుక్య వంశాన్ని స్థాపించిండేది మొదటి పులకేసి. ఈయన బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టాడు. ఈ మొదటి పులకేసి కొడుకు కీర్తివర్మ కొడుకు రెండో పులకేసి. అంటే మొదటి పులకేసికి మనవడవుతాడు కదా పులకేసి 2. అవును మేడం. వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు కీర్తివర్మ. సో పులకేసి 2 అన్నమాట ఇతను. ఈ పులకేసి 2ని ఏమంటారు? దక్షిణ భారతదేశపు నెపోలియన్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇతని గురించి చెప్పే ఒక ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఇది మనకి సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇంపార్టెంట్. అంటే ఇండియన్ హిస్టరీ కిందకి కూడా వస్తుంది ఇది, ఏపీ కాకుండా. అదేంటి అంటే రెండో పులకేసి గురించి తెలిపే ఒక శాసనం.
ఈ శాసనాన్ని ఐహోల్ శాసనం అంటాం. ఏమంటాము? ఐహోల్. ఏం శాసనం చెప్పండి? ఐహోల్ శాసనం. ఐహోల్ శాసనం అని చెప్పి పిలుస్తాము. ఈ ఐహోల్ శాసనము ఎవరి గురించి చెప్తుంది అంటే రెండో పులకేసి గురించి చెప్తుంది. ఐహోల్ శాసనం ఎవరి గురించి చెప్తుంది? రెండవ పులకేసి. రెండో పులకేసి గురించి చెప్తుంది. ఏమని చెప్తుంది అని అంటే ఈ రెండో పులకేసి సాధించినటువంటి విజయాలను గురించి చెప్తుంది. ఓకే, రెండో పులకేసి సాధించిన విజయాలను గురించి చెప్తుంది. ఓకే, ఏమేం సాధించాడు ఆయన? ఆయన గెలుచుకున్నటువంటి రాజ్యాలు ఏవేవి అంటే కోసల రాజ్యం, కళింగ రాజ్యం, వేంగి రాజ్యం గెలుచుకున్నట్టుగా ఈ ఐహోల్ శాసనం చెప్తుంది. ఓకే ఓకే మేడం. క్లియర్ కదా? క్లియర్ మేడం. కర్ణాటకలో ఉంది మనకి. ఈ బాదామి కూడా అక్కడే కదా ఉంది. కర్ణాటక మేడం. కాబట్టి ఈ ఐహోల్ శాసనం ఏం చెప్తుంది అంటే కోసల, కళింగ, వేంగి రాజ్యాలను రెండో పులకేసి గెలుచుకున్నట్టుగా చెప్తుంది. ఐహోల్ శాసనం. క్లియర్ కదా? క్లియర్ మ్యామ్. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి తూర్పు చాళుక్యుల పరంగా మనం చెప్పుకునే ప్రతి ఒక్క పాయింట్ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉన్నదే. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. అండ్ నెక్స్ట్ ఈ రెండో పులకేసి గురించే ఆయనకు సంబంధించినవే ఇంకా 2 శాసనాలు ఉన్నాయి. అవి కొప్పారం శాసనం, మారుటూరు శాసనం. ఓకే, ఏం శాసనాలు చెప్పండి మళ్ళీ ఒకసారి? కొప్పారం శాసనం, కొప్పారం శాసనము, మారుటూరు శాసనం. కొప్పారం శాసనం. కొప్పారము, మారుటూరు శాసనాలు దేని గురించి చెప్తాయి? ఐహోల్ శాసనం వచ్చేసి ఆయన గెలుచుకున్న అన్ని రాజ్యాల గురించి చెప్తున్నాయి కదా, వేంగి, కోసల, కళింగ. వేంగి, కోసల, కళింగ, వేంగి గెలుచుకున్నాయి అని ఏం చెప్తోంది? ఐహోల్ శాసనం. ఐహోల్ శాసనం చెప్తోంది. అయితే కొప్పారము, మారటూరు శాసనాలు ఏం చెప్తున్నాయి అని అంటే ఆంధ్రదేశంలో రెండో పులకేసి సాధించిన విజయాలను తెలుపుతున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఆంధ్రాకి లిమిట్ అయ్యారు ఈ శాసనాలలో. ఏ శాసనాలు? కొప్పారము మరియు మారటూరు. ఓకే, కొప్పారము మరియు మారటూరు శాసనాలలో రెండో పులకేసి ఆంధ్రాలో గెలుచుకున్న వాటి గురించి చెప్తున్నాయి. క్లియర్ కదా? క్లియర్ మేడం. ఓకే, ఎవరు గెలుచుకున్నవి చెప్తున్నాయి? పులకేసి 2 గెలుచుకున్నవి మేడం. పులకేసి 2 గెలుచుకున్నవి. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం. 611 ఏడి, క్రీస్తు శకం 611లో, క్రీస్తు శకం 611లో రెండో పులకేసి ఎవరిని ప్రతినిధిగా పెట్టాడు? తన ప్రతినిధిగా ఇక్కడ పెట్టింది ఎవరు? విష్ణువర్ధనుడిని. ఎవరిని? కుబ్జ విష్ణువర్ధనుని. కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ కుబ్జ విష్ణువర్ధనుడిని ఎవరు పెట్టారు? పులకేసి 2 పెట్టినాడు మేడం. పులకేసి 2 ఏంగా పెట్టాడు? తన యొక్క ప్రతినిధిగా పెట్టాడు కదా. తన బదులు ఇతన్ని పెట్టాడు పరిపాలన కోసం. ఏ సంవత్సరంలో? 611 మేడం, క్రీస్తు శకం 611లో. సో ఇతనిని తన ప్రతినిధిగా పెట్టి యువరాజుగా డిక్లేర్ చేశాడు. ఏంగా డిక్లేర్ చేశాడు? యువరాజు అంటే రాజు కాదు, యువరాజే కదా. సో ఇట్లా కుబ్జ విష్ణువర్ధనుడిని పులకేసి 2 తన ప్రతినిధిగా ఈ వేంగిలో పెట్టి అతనిని యువరాజు అన్నాడు అన్న విషయం తెలిపేదే ఈ మారటూరు శాసనం.
అర్థమవుతుందా? అర్థమవుతుంది. మారటూరు శాసనం, కొప్పారం మారటూరులో రెండో పులకేసి సాధించిన విజయాలు ఉన్నాయన్నాం కదా. ఉన్నాయి మేడం. దాంట్లోనే రెండో పులకేసి ఏం చెప్తున్నాడు అంటే, నేను ఈ రాజ్యాలను గెలుచుకున్నాను, అయితే ఈ ఆంధ్ర ప్రాంతంలో నా ప్రతినిధిగా, నా బదులుగా కుబ్జ విష్ణువర్ధనుడు పరిపాలిస్తాడు అని చెప్పి 611లో డిక్లేర్ చేసి కుబ్జ విష్ణువర్ధనుడిని యువరాజుగా చెప్పాడు. క్లియరా? క్లియర్ మేడం. ఆ తర్వాత ఏమైంది, ఒక 13 ఏళ్ళు అతని ప్రతినిధిగానే కుబ్జ విష్ణువర్ధనుడు పరిపాలించడం జరిగింది. తర్వాత 624 ఏడి 624 ఏడీలో అంటే క్రీస్తు శకం 624లో ఏం జరిగింది, కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఓకే, 624 624లో 611లో ఆయన ప్రతినిధిగా అపాయింట్ అయ్యాడు కదా. అపాయింట్ అయినాడు మేడం. ఆ పులకేసి 2కి రెండో పులకేసి ప్రతినిధిగానే 13 ఏళ్ల పాటు పరిపాలించాడు. ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. ఓకే ఓకే మేడం. ఎప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు? ఆయన చనిపోయిన తర్వాత 624లో మేడం. 624లో. ఇక్కడ కొన్ని బుక్కుల్లో మనకి 611 అనుంది, కొన్ని బుక్కుల్లో 617 అనుంది. ఇది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది, బట్ ఆ రెండిట్లో ఏదో ఒకటి. మొత్తానికి ఆ ఇయర్ అడగర్లేండి, ఈ చాప్టర్ లో అడగడానికి చాలా ఉన్నాయి, సో అది అడగరు. 611 17 మొత్తానికి అపాయింట్ చేశాడు. కానీ ఇది మాత్రం స్వతంత్రాన్ని ప్రకటించుకున్నది మాత్రం ఖచ్చితంగా 624లోనే. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ మేడం. ఇప్పుడు వీళ్ళ రాజకీయ చరిత్రలో మనము రకరకాల యుద్ధాలు, రకరకాల రాజవంశాలతోటి యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తాము. కాబట్టి ముందు దాంట్లోకి వెళ్లే కన్నా ముందు అసలు అప్పుడు మొత్తం సినారియో ఎట్లా ఉండింది, భారతదేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పరిపాలిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అంటే వీళ్ళకి సమకాలీనులు ఎవరు? ఎవరికి? తూర్పు చాళుక్యులకి మేడం. తూర్పు చాళుక్యులకి. ఎవరు అంటే వీళ్ళకి సమకాలీనులు రాష్ట్రకూటులు. ఎవరు? రాష్ట్రకూటులు. చెప్పండి, వీళ్ళకి సమకాలీనులు ఎవరు? రాష్ట్రకూటులు. చెప్పాలి, వీళ్ళ సమకాలీన రాజవంశం ఏది? రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు. వీళ్ళు బాగా పవర్ఫుల్ గా ఉన్నారు రాష్ట్రకూటులు. అయితే ఈ రాష్ట్రకూటులకు కింద సామంతులుగా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. రాష్ట్రకూటుల సామంతులు ఎవరెవరు అంటే, తెలంగాణలో రాష్ట్రకూటుల సామంతులు వచ్చేసి వేములవాడ చాళుక్యులు. తెలంగాణలో రాష్ట్రకూటుల సామంతులు ఎవరు? వేములవాడ చాళుక్యులు. తెలంగాణలోనే వేములవాడలో వచ్చేసి వేములవాడ చాళుక్యులు. తర్వాత కొరివి అనే ఊరికి వచ్చేసి కాకతీయులు. కొరివి అనే ఊరికి సామంతులుగా ఉన్నది ఎవరు? కాకతీయులు. ఖమ్మం ప్రాంతానికి పాలకులుగా ఉండి రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నది ముదిగొండ చాళుక్యులు. ఏం పేరు? ముదిగొండ చాళుక్యులు. కర్ణాటక ప్రాంతాన్ని వీళ్ళ సామంతులుగా పరిపాలించింది కళ్యాణి చాళుక్యులు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాష్ట్రకూటులు అనేది ఒక పెద్ద రాజవంశం.
ఒక పెద్ద రాజ్యం. రాష్ట్రకూట రాజ్యం అనేది పెద్దది, చాలా పెద్దది. ఈ రాష్ట్రకూటులకు కొంతమంది సామంతులు ఉన్నారు. ఆ సామంతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది, కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది. ఓకే, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ వేములవాడ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు కొంతమంది, కొరివి అనే ఏరియాని పరిపాలించిండేది ఒక రాజవంశము, ఖమ్మం ఏరియాని పరిపాలించిండేది ఒక రాజవంశం. వేములవాడని రూల్ చేసిన వాళ్ళని ఏమంటారు? వేములవాడ చాళుక్యులు అంటారు. కొరివిని పరిపాలించిన వాళ్ళని చెప్పాలి, కాకతీయులు అంటారు. ఖమ్మంని పరిపాలించిన వాళ్ళని ముదిగొండ చాళుక్యులు అంటారు. ముదిగొండ చాళుక్యులు అంటారు. కర్ణాటకాన్ని పరిపాలించిన వాళ్ళని కళింగ చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి అనే ఊరుంది కదా కర్ణాటక. కళ్యాణి రేవు పట్టణం కదా. సోపార, కళ్యాణి అవి చూసాం కదా మనం. బారుకచ్చ చూసినాం మేడం. వెస్ట్ సైడ్ ఉంటాయి, పశ్చిమానికి. సో అట్లా కళ్యాణి చాళుక్యులు. సో ఇట్లా వీళ్ళు ఆ టైంలో పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు. అది గుర్తు పెట్టుకోండి, ఊరికే జస్ట్ మైండ్ లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వస్తారు మనకి. ఓకే, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. ఓకే, వీళ్ళందరూ ఎవరికి సామంతులు? వీళ్ళు రాష్ట్రకూటులకు సామంతులు. ఈ రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యులకు సమకాలీనులు. ఓకే క్లియర్ కదా? క్లియర్ మ్యామ్. ఎస్. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూద్దాం. ఇనీషియల్ గా వీళ్ళు జైనులు. ఎవరు? తూర్పు చాళుక్యులు. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు వీళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? జైన మతం. ఏ మతాన్ని ఫాలో అయ్యారు? జైన మతాన్ని ఫాలో అయ్యారు. అండ్ వీళ్ళకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, బ్రాహ్మణులను సేనాధిపతులుగా నియమితులు చేసిన ఫస్ట్ రాజవంశం వీళ్ళే. బ్రాహ్మణులు అంటే మామూలుగా ఏం చేస్తారు చెప్పండి? యజ్ఞాలు యాగాలకి వీళ్ళు చేసేవాళ్ళు మేడం. యజ్ఞాలు యాగాలు చేస్తారు, కాదంటే రచనలు చేస్తారు, లేదా చదువులు చెప్తారు. అంతేనా? అంతే మేడం. అది కాదంటే మంత్రులుగా కూడా ఉన్నారు, కానీ సేనాధిపతులుగా ఉన్నారా ఎక్కడన్నా? లేరు మేడం. కానీ తూర్పు చాళుక్యుల దాంట్లో స్పెషాలిటీ అదే. తూర్పు చాళుక్యుల రాజులందరి విజయాల వెనకల ఉన్నది వాళ్ళ సేనాధిపతులుగా ఉన్న బ్రాహ్మణులే. సో బ్రాహ్మణులను సేనాధిపతులుగా నియమించిన మొట్టమొదటి రాజవంశం ఏది అంటే తూర్పు చాళుక్య రాజవంశం. నెక్స్ట్, అగ్రహారం అనే పదాన్ని ఫస్ట్ టైం వాడిండేది వీళ్ళే. అంటే అప్పటి వరకు బ్రాహ్మణులకు దానాలు ఇచ్చేవాళ్ళు, అది ఊరికే జస్ట్ దానాలు అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ వాటిని అగ్రహారాలు అని పిలిచి వాటిల్లో పన్నులు లేకుండా చేయడము, ఇట్లాంటివి చేసిన ఫస్ట్ రాజవంశం తూర్పు చాళుక్యులు. నెక్స్ట్, వీళ్ళ కాలంలోనే శతక రచన అనేది మొదలైంది. ఏం మొదలైంది? శతక రచన. ఇప్పుడు వేమన శతకం, సుమతి శతకం అట్లా అంటాం కదా. శతకం అంటే ఏంటి? శత అంటే 100 మేడం. శతకం అంటే 108 పద్యాలు ఉంటాయి. ఎన్ని పద్యాలు ఉంటాయి? 108 పద్యాలు. 108 పద్యాలు ఉంటాయి.
ఒక మకుటం కామన్ గా అన్ని పద్యాల్లోకి ఒకటే మకుటం ఉంటుంది. ఇప్పుడు విశ్వదాభిరామ వినురవేమ అన్నిట్లో అదే వస్తుంది కదా. అవునా? దాన్ని మకుటం అంటాం అన్నమాట. అంటే మామూలుగా మకుటం అంటే కిరీటం అని. సో పద్యానికి అది మకుటం లాంటిది అని. సో అట్లా అన్ని పద్యాలకు ఒకటే మకుటం ఉంటుంది. అట్లా 108 పద్యాలు రాస్తే దాన్ని ఒక శతకము అని అంటాం. ఆ శతక రచన అనే ప్రక్రియ మొదలైండేది ఎవరి టైంలో? తూర్పు చాళుక్యుల టైంలో. అండ్ గ్రామీణ జాతరలు, మనకు జాతరలు జరుగుతాయి కదా ఆంధ్రాలో, చాలా జాతరలు జరుగుతాయి కదా. ఒక్కొక్క పండగప్పుడు ఒక్కొక్క రకమైన జాతర జరుగుతుందా? మీరు ఏ ఏరియా వాళ్ళు? మీరు ఏ ఏరియా అమ్మా? మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మాది కడప మేడం. కడప, ఓకే. సో గంగమ్మ జాతర అట్లా జరుగుతుంది కదా కడపలో? జరుగుతుంది మేడం. శ్రీకాకుళము ఆ పక్క సిరిమానోత్సవం అని అట్లా జరుగుతుంది కదా, పైడి తల్లి జాతర. పైడి తల్లి జాతర అట్లా జరుగుతాయి కదా. అట్లా గ్రామీణ జాతరలు అంటే ఏ ఊరికి ఆ ఊరికి ఒక గ్రామ దేవత అని. ఏంటమ్మా ఏదో అన్నారు? సో ఒక్కొక్క ఊర్లో ఒక గ్రామ దేవత అని ఉంటారు. వాళ్ళకి జాతరలు చేస్తారు కదా. ఆ గ్రామీణ జాతరలు అనే సాంప్రదాయం మొదలుపెట్టిన రాజవంశం తూర్పు చాళుక్య రాజవంశం. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ మేడం. ఒకసారి చెప్పండి ఇప్పటి వరకు చెప్పుకున్న పాయింట్స్. ఫస్ట్ తూర్పు చాళుక్య రాజ స్థాపకుడు ఎవరు? కుంభ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు. ఓకే, కుబ్జ విష్ణువర్ధనుడు. వీళ్ళ రాజధాని ఫస్ట్ పిఠాపురం, సెకండ్ వేంగి, థర్డ్ రాజమండ్రి మేడం. వెరీ గుడ్. వీళ్ళ చిహ్నం ఏంటి? సింబల్ వరాహం మేడం. వరాహం. వీళ్ళ అధికార భాష సంస్కృతం. వీళ్ళల్లో గొప్పవాడైన రాజు గుణగ విజయాదిత్యుడు. సో బాదామి చాళుక్య వంశం నుండి ఒక శాఖ చీలిపోయి తూర్పు చాళుక్యులుగా ఫామ్ అయింది కదా. అవును మేడం. కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు మేడం? కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? వేంగి మేడం. వేంగి అంటారు. ఓకే, సో ఈ వేంగిని పరిపాలించారు కాబట్టి వీళ్ళని వేంగి చాళుక్య వంశము అని అంటారు. మొదటి పులకేసి కొడుకు కీర్తివర్మ కొడుకు బాదామి చాళుక్య వంశంలో మొదటి పులకేసి కొడుకు కీర్తివర్మ కొడుకు ఎవరు? రెండవ పులకేసి మేడం. రెండవ పులకేసిని ఏమని పిలుస్తారు? దక్షిణ భారతదేశపు నెపోలియన్ అంటారు కదా. నెపోలియన్ అని పిలుస్తారు మేడం. ఈ రెండో పులకేసి గెలుచుకున్న రాజ్యాలను గురించి తెలిపే శాసనం చెప్పండి. ఐహోల్ శాసనం. ఐహోల్ శాసనంలో ఈయన వేంగిని గెలుచుకున్నట్టుగా ఉందా? కోసల కళింగ వేంగి. కోసల కళింగ వేంగిని గెలుచుకున్నట్టుగా ఐహోల్ శాసనంలో ఉంది. అయితే ఇప్పుడు చెప్పండి, ఐహోల్ శాసనంలో ఇతను వేంగిని ఎవరి దగ్గర నుండి గెలుచుకున్నాడు? ఈయన మేడం సాధించిన విషయాలు బాదామి. నేను అడుగుతున్నది ఏంటి, రెండో పులకేసికి వేంగి ఎక్కడి నుండి వచ్చింది అని.
మంచన భట్టారిక వర్మ నుంచి గెలుచుకున్నారు. వెరీ గుడ్. ఆయన ఏ వంశము? ఆయన బాదామి. ఆహా, మంచన భట్టారక వర్మ ఏ వంశం? విష్ణుకుండినులు మేడం వాళ్ళు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. విష్ణుకుండిన రాజైన మంచన భట్టారక వర్మను కొల్లేరు యుద్ధంలో ఓడించి వేంగిని తీసుకున్నది రెండో పులకేసి. రెండో పులకేసి చనిపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకొని తూర్పు చాళుక్య వంశాన్ని మొదలు పెట్టిండేది పులకేసి కుబ్జ విష్ణువర్ధనుడు మేడం. ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? కన్ఫ్యూజ్ లేదు. ఓకే, నెక్స్ట్. తర్వాత వీళ్ళు మొదట ఏ మతస్థులు? వీళ్ళు అంటే తూర్పు చాళుక్యులు కదా మేడం? తూర్పు చాళుక్యులే. వీళ్ళు ఫస్ట్ బౌద్ధ మతస్థులు కదా మేడం? బౌద్ధమా? జైనులు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు మొదట జైన మతస్థులు. తర్వాత ఎవరిని వీళ్ళు సేనాధిపతులుగా నియమించుకున్నారు? బ్రాహ్మణులను. సేనాధిపతులుగా ఎవరిని నియమించుకున్నారు? బ్రాహ్మణులు మేడం. అగ్రహార్యాలు ఇవ్వడం మొదలు పెట్టిన మొట్టమొదటి రాజవంశం వీళ్ళే. అండ్ వీళ్ళ కాలంలో తెలుగులో ఏ ప్రక్రియ మొదలైంది? శతకాలు మేడం. శతక ప్రక్రియ మొదలైంది. అండ్ ఏం స్టార్ట్ అయ్యాయి వీళ్ళ టైంలో? ఫస్ట్ టైం గ్రామీణ జాతరలు. గ్రామీణ జాతరలు స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రాజు కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు. సో ఈయన రెండో పులకేసికి ప్రతినిధిగా కాకుండా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న సంవత్సరం అంటే తూర్పు చాళుక్య రాజవంశ స్థాపన జరిగినటువంటి సంవత్సరం ఏది? 624. 624. అప్పుడు వీళ్ళ రాజధాని ఏది? అప్పుడు వీళ్ళ రాజధాని 3 ఉన్నాయి కదా మేడం? ఫస్ట్ ఏది? పిఠాపురం. పిఠాపురం కదా, కాకినాడ దగ్గర ఉంది చూడండి పిఠాపురం. అదే పిఠాపురం. ఇది యాక్చువల్ గా ఇక్కడ పిఠాపురంలో ఒక శక్తి పీఠం కూడా ఉంటది. అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, వాటిల్లో పురుహూతికా దేవి అని ఉంటది అమ్మవారు. అది పిఠాపురంలోనే. ఆ పిఠాపురం వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని. ఓకే, అండ్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి. రెండో పులకేసి గురించి తెలిపే శాస్త్రం ఐహోల్ శాసనం అన్నారు కదా ఇందాక. అవును మేడం. ఐహోల్ కాకుండా ఇంకా 2 శాసనాలు ఉన్నాయి, అవేంటి చెప్పండి? కొప్పారం శాసనము, మారుటూరు శాసనం. వెరీ గుడ్. కొప్పారం శాసనం, మారుటూరు శాసనం కూడా రెండో పులకేసి సాధించిన విజయాలను గురించే తెలుపుతాయి. అయితే మారుటూరు శాసనంలో రెండో పులకేసి సాధించిన విజయాలను చెప్తూ దాంట్లో కుబ్జ విష్ణువర్ధనుడిని ఏమని సంబోధించడం జరిగింది? యువరాజు అని కదా. యువరాజు అని ఎందుకన్నారు? అప్పుడు అతను ఇంకా రెండో పులకేసి కిందనే ఉన్నాడు కాబట్టి. అవునా? అవును. కానీ 624 క్రీస్తు శకం వచ్చేసరికి ఈ కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడా లేదా మేడం? క్రీస్తు శకం 624 వచ్చేసరికి కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు కదా. ప్రకటించుకున్నాడు. కాబట్టి అతను దానికి గుర్తుగా అతను తీసుకున్నటువంటి బిరుదు మహారాజు. ఏం తీసుకున్నాడు? మహారాజు. ఓకే, అంతకుముందు యువరాజు అని ఉండింది కదా. అవును మేడం. కాబట్టి ఇప్పుడు అతనే రాజు అయ్యాడు కదా, కాబట్టి తీసుకున్న బిరుదు ఏంటి? మహారాజు. అండ్ ఇతను విష్ణు భక్తుడు.
తర్వాత ఈయనకున్న ఇంకా బిరుదులు చూడండి. మకర ధ్వజుడు. ఏం పేరు, ఏం టైటిల్? మకర ధ్వజుడు. మకర ధ్వజుడు, కామదేవ, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషమ సిద్ధి. ఏం టైటిల్ చూడండి, బిరుదు? విషమ సిద్ధి. మళ్ళీ చెప్పండి. విషమ సిద్ధి. విషమ సిద్ధి. విషమ సిద్ధి అని ఎందుకు ఇతనికి బిరుదు వచ్చింది అంటే, ఇతను చాలా విషమ అంటే ఏంటి, కష్టమైన అని కదా, కష్టమైన విషమ పరిస్థితులు అట్లా అంటాం చూడండి. అట్లా విషమ సిద్ధి అనే బిరుదు ఇతనికి ఎందుకు వచ్చింది అంటే, చాలా కష్టమైన కోటలను కట్టించాడు ఈయన. ఏం చేశాడు? కష్టమైన కోటలని కట్టించాడు. కోటలు ఉంటాయి కదా, అవును, కోట్స్. కోటలు రాజ్యాలకు కోటలు ఉంటాయా, ఉండవా? ఉన్నాయి మేడం. ఆ కోటలను, చాలా కోటలను ఇతను కట్టించడం జరిగింది. అందుకని అవి విషమంగా ఉంటాయి. లైక్ ఎవరన్నా శత్రురాజులు వాటి మీద దాడులు చేయలేనంత టఫ్ గా ఉంటాయి అన్నమాట అవి. సో అట్లాంటి కోటలను ఇతను కట్టించాడు కాబట్టి ఇతనుకున్న బిరుదు విషమ సిద్ధి. వాటిని గిరిదుర్గాలు అంటారు. మనకి దుర్గం అంటే ఫోర్ట్. దుర్గం అంటే ఫోర్ట్. ఓకే, అవి రకరకాలుగా ఉంటాయి. గిరిదుర్గాలు, వనదుర్గాలు, జలదుర్గాలు అని. గిరిదుర్గం అంటే కొండలను అడ్డంగా పెట్టుకొని ప్రొటెక్షన్ కి వాడే కోటల్ని గిరిదుర్గాలు అంటారు. ఓకే, గిరి అంటే కొండ కదా, కొండలు మేడం. సో వాటిని యూజ్ చేసుకొని కోటలు కడితే దాన్ని గిరిదుర్గం అంటారు. లేదు, ప్రొటెక్షన్ కోసము అడవి మధ్యలో పోయి కట్టుకుంటారు కోట. ఎందుకు, అడవులలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ దాకా రావాలి అంటే టైం పడుతుంది కదా, అవునా కాదా? అవునవును. సో కాబట్టి అట్లా అడవులలో కోటలు కనుక ఉంటే వాటిని వనదుర్గం అంటారు. వనం అంటే చెట్లు కదా, అడవి అట్లా కదా, కాబట్టి దాన్ని వనదుర్గం అంటారు. లేదు, నీళ్ల మధ్యలో కట్టుకుంటారు, ఒక ఐలాండ్ లాగా. ఓకే, వాటిని జలదుర్గం అంటారు. ఓకే, నీళ్లు ఇట్లా చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో కోట ఉంటది. ఆ నీళ్లలో అంతా మొసళ్ళను వదులుతారనమాట, ఎవరు శత్రువులు రాకుండా. ఓకే, సో అట్లాంటి దాన్ని ఏమంటారు, జలదుర్గం అంటారు. సో ఇట్లా రకరకాల దుర్గాలు, గిరిదుర్గం, వనదుర్గం, జలదుర్గం. అట్లాంటి రకరకాల దుర్గాలలో ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎక్కువగా కట్టించినవి గిరిదుర్గాలు. అట్లా గిరిదుర్గాలు ఎక్కువగా కట్టించాడు కాబట్టే ఈయనకున్న బిరుదేంటి, మహారాజు. విషమ సిద్ధి మేడం. సారీ మేడం. ఈయనకున్న మొత్తానికి బిరుదులు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్య వంశ స్థాపకుడు, తూర్పు చాళుక్య వంశ స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతను వేంగిని పరిపాలించాడు. దాని యొక్క రాజధాని పిఠాపురంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఇతనుకున్న బిరుదులు మహారాజు, విష్ణు భక్తుడు, మకరధ్వజుడు, కామదేవ, విషమ సిద్ధి. ఓకే, అండ్ ఈయన దాంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటి అంటే, పిఠాపురం కదా ఇతని టైంలో రాజధాని. అవును మేడం. ఆ పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయాన్ని కట్టించిండేది కుబ్జ విష్ణువర్ధనుడు. ఏం కట్టించాడు? కుంతి మాధవదేవ. కుంతి మాధవ స్వామి అంటే కృష్ణుడు. కుంతి మాధవ స్వామి ఆలయాన్ని కట్టించిన రాజు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ కుంతి మాధవ స్వామి ఆలయం ఎక్కడుంది? పిఠాపురంలో మేడం. పిఠాపురంలో ఉంది. ఓకే, కుబ్జ విష్ణువర్ధనుడు కట్టించిన కుంతి మాధవ స్వామి ఆలయం
పిఠాపురంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. క్లియరా? క్లియర్ మేడం. నెక్స్ట్, ఈయన భార్య పేరు అయ్యన మహాదేవి. ఈయన భార్య పేరేంటి? అయ్యన మహాదేవి. అయ్యన మహాదేవి. మీకు ఫస్ట్ లో పాయింట్ చెప్పాను, వీళ్ళు ఇనీషియల్ గా జైనులు అని కదా. మేడం. ఇక్కడ చూడండి, జైన మతం. ఈయన భార్య అయ్యన మహాదేవి జైన మతాన్ని ఫాలో అయింది. ఈయనేమో కుంతి మాధవ ఆలయాన్ని కట్టించాడు, కృష్ణుడికి గుడి. కానీ ఈయన భార్య అయ్యన మహాదేవి ఏమో జైన మతం. జైన మతాన్ని ఫాలో అయ్యింది. జైన మతాన్ని ఈమె కేవలం ఫాలో అవ్వడమే కాకుండా ఈ జైన సన్యాసుల కోసము నెడుంబ బసది అనే దాన్ని కట్టించింది. చాలా ఇంపార్టెంట్ ఇది, నెడుంబ బసది. ఏం కట్టించింది మరి మేడం? ఈమె ఫాలో అయితే ఈయన వీళ్ళ మతమే జైన మతం అని ఉంది కదా మేడం. అర్థం కాలేదు, కొంచెం క్లియర్ గా గట్టిగా అడగవా? వీళ్ళు ఆచరించిన మొట్టమొదటి మతస్థులే జైన మతస్థులు అని ఉంది కదా మేడం. ఇప్పుడు వీళ్ళ భార్య వచ్చినాక వీళ్ళు ఆచరించినాడు కదా మేడం జైనాన్ని. అంటే వీళ్ళు యాక్చువల్ గా ఆచరించలేదు. ఈయన ఈయన ఏమో బ్రాహ్మణిజం అంటే లైక్ వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. కానీ వీళ్ళ భార్య జైన మతాన్ని ఫాలో అయింది అంతే. ఆమె వచ్చిన తర్వాత కూడా ఈయన వైదికంలోనే ఉన్నాడు. కాకపోతే జైనులు అనే ముద్ర పడింది వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళ భార్య వల్ల. సరే. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు అడిగారు ఈ పాయింట్. అయ్యన మహాదేవి, కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయిన అయ్యన మహాదేవి జైనుల కోసము ఏం నిర్మించింది? నెడుంబ బగుద్ది. నెడుంబ బసది. బసది అంటే ఏంటి అంటే, మనకు బుద్ధిజం లో విహారాలు ఉన్నాయి కదా. ఉన్నాయి మేడం విహారాలు. అంటే వాళ్ళు జస్ట్ రెస్ట్ తీసుకునే ప్లేస్ లాంటివి అని. అవును మేడం. అట్లాంటివి బసది. ఈ బసది నుండే మనము వసతి అంటాం చూడండి, వసతి గృహం అంటామే. అవును మేడం. గెస్ట్ హౌస్ అంటాం చూడండి, అట్లా. ఇది యాక్చువల్ గా బసది. నెడుంబ బసది అనే దాన్ని కట్టించింది. ఎవరు కట్టించారు? అయ్యన మహాదేవి. అయ్యన మహాదేవి నెడుంబ బసదిని ఎక్కడ కట్టించింది? పిఠాపురం. విజయవాడలో. విజయవాడ. ఎక్కడ కట్టించింది? విజయవాడలో కట్టించడం జరిగింది. దేన్ని కట్టించింది విజయవాడలో? నెడుంబ బసది. ఎవరు కట్టించారు? అయ్యన మహాదేవి. ఆమె ఎవరి భార్య? కుబ్జ విష్ణువర్ధనుడి భార్య మేడం. ఎవరి కోసం కట్టించింది? జైనుల కోసం మేడం. ఆ జైనుల్లో కూడా మళ్ళీ శాఖలు ఉంటాయి కదా, వాళ్ళల్లో కవరూర గణ అనే జైన శాఖ కోసం కట్టించింది. ఎవరి కోసము? కవరూర గణ. ఏ శాఖ చెప్పండి? కవరూర గణ. కవరూర గణ. సో మళ్ళీ చెప్తున్నాను, కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపకుడు. ఈయన టైంలో రాజధాని పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టాడు. ఓకే, అండ్ ఈ కుబ్జ విష్ణువర్ధనుడికి ఉన్న బిరుదులు మహారాజు, విష్ణు భక్తుడు, మకరధ్వజుడు, కామదేవ, మకరధ్వజుడు, తర్వాత విషమసిద్ధి కదా. అండ్ ఈయన పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కరెక్టా? కరెక్ట్ మేడం. ఈయన భార్య అయ్యన మహాదేవి, అవునా? అవును మేడం. ఈమె ఏ మతాన్ని ఫాలో అయింది? జైన మతం మేడం. జైన మతంలో ఏ శాఖ వాళ్ళ కోసం ఏం చేసింది? కవరూర గణ అనే జైన మతస్థుల కోసం అని చెప్పి, అనే జైన శాఖీయుల కోసము ఈమె ఒక దాన్ని నిర్మించింది. దేన్ని? నెడుంబ బసది అనే దాన్ని నిర్మించింది. నెడుంబ బసదిని ఈమె ఎక్కడ నిర్మించింది? విజయవాడలో.
విజయవాడలో నిర్మించింది. ఓకే, సో జస్ట్ ఇట్లా నిర్మిస్తే సరిపోతుందా? దాని పోషణ కోసం ఏమైనా చేయాలి కదా. చేయాలి మేడం. కాబట్టి మళ్ళీ ఈ నెడుంబ బసది కోసము ఒక గ్రామాన్ని కూడా దానం ఇవ్వడం జరిగింది. ఆ గ్రామం పేరు ముసినికొండ. ఏం పేరు? ముసినికొండ. ఇక్కడ ఉంది చూడండి, ముసినికొండ లేదా ముషినికొండ. ముషినీనో ముసినీనో మొత్తానికి ముసినికొండ. ఓకే, ఏ గ్రామాన్ని దానం ఇచ్చింది? ముసినికొండ. ముసినికొండ అనే గ్రామాన్ని దానం ఇవ్వడం వాళ్ళకి దానం ఇచ్చింది మేడం. దేనికోసము? కవరూరగణ కోసం మేడం. కవరూరగణ జైనుల కోసం, నెడుంబ బసది పోషణ కోసం. ఓకే, ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్, ఈ కుబ్జ విష్ణువర్ధనుడి టైంలో ఒక విదేశీ యాత్రికుడు రావడం జరిగింది. అతనే హుయాన్ సాంగ్. కుబ్జ విష్ణువర్ధనుడి టైంలో తూర్పు చాళుక్య రాజవంశాన్ని విజిట్ చేసినటువంటి ఒక విదేశీ యాత్రికుడు ఎవరు? హుయాన్ సాంగ్. ఇక్కడ రాష్ట్రం చూడండి తెలుగులో, హుయాన్ సాంగ్. ఓకే, హుయాన్ సాంగ్ అనే అతను విదేశీ యాత్రికుడు, చైనా నుంచి వచ్చాడు. ఇతను సియుకి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఏం రాశాడు? సియుకి. ఓకే, హుయాన్ సాంగ్ రచన ఏంటి? సియుకి అనే గ్రంథాన్ని రాశాడు హుయాన్ సాంగ్. ఇతను ఎవరి టైంలో వచ్చాడు? కుబ్జ విష్ణువర్ధనుడి టైంలో మేడం. కుబ్జ విష్ణువర్ధనుడి టైంలో రావడం జరిగింది. ఓకే, క్లియరా? క్లియర్ మేడం. కుబ్జ విష్ణువర్ధనుడి వైఫ్ ఎవరు? అయ్యన మహాదేవి. ఈమె ఏ మతస్థురాలు? ఆమె జైన మతస్థురాలు మేడం. జైన మతంలో ఏ శాఖ కోసం ఈమె ఏ శాఖని ఈమె పోషించింది? కవరూర గణ శాఖ కోసం శాఖ కోసం ఈమె ఏం నిర్మించింది? నెడుంబ బసది నిర్మించింది మేడం. నెడుంబ బసదిని ఎక్కడ నిర్మించింది? విజయవాడలో మేడం. విజయవాడలో నిర్మించింది. వీళ్ళ టైంలో ఏ విదేశీ యాత్రికుడు ఇండియాకి వచ్చాడు? హుయాన్ సాంగ్ రాసిన గ్రంథం పేరు సియుకి మేడం. పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయాన్ని నిర్మించింది ఎవరు? విష్ణువర్ధనుడు మేడం. కుబ్జ విష్ణువర్ధనుడు. కుండినుడు కాదు, కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడికి గిరిదుర్గాలను నిర్మించడం వల్ల వచ్చినటువంటి బిరుదు ఏంటి? విషమ సిద్ధి మేడం. అతనికి ఉన్న ఇంకొక బిరుదు మహారాజు, మకరధ్వజుడు, కామదేవ. మహారాజు అనే బిరుదు ఉంటే అతనికి యువరాజు అనే బిరుదు ఉంది అని తెలిపే శాసనం ఏది? ఐహోల్ శాసనం మేడం. కాదు మేడం, కొప్పార శాసనము, మారుటూరు శాసనము. కొప్పారంలో కూడా లేదమ్మా, మారుటూరు శాసనంలో మాత్రమే ఉంది. సరే. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను చూడండి. ఆ మారుటూరు శాసనంలోనే మంగళవరం అనే ఒక ఊరు పేరు ఉంటది. ఏముంటది? మంగళవరం. మారుటూరు శాసనంలోనే ఒక ఊరి పేరు మంగళవరం అని ఉంటది. ఆ మంగళవరం అంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు మంగళగిరి ఉంది కదా. అవును మేడం. అది క్లియరా? క్లియర్ మేడం. నెక్స్ట్ సెకండ్ రాజుకి వెళ్ళిపోదాం. కుబ్జ విష్ణువర్ధనుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే మేడం. రెండో రాజు పేరు చెప్పండి. జయసింహ వల్లభుడు.
రెండో ఆయన పేరు జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు. ఆడపెట్టింది మేడం. మొదటి జయసింహ వల్లభుడు, ఎందుకంటే చాలా మంది వస్తారు జయసింహ వల్లభులు. ఓకే, సో ఇతని పేరు మొదటి జయసింహ వల్లభుడు. వల్లభుడు. ఈయనెవరు? కుబ్జ విష్ణువర్ధనుడికి అయ్యన మహాదేవికి పుట్టిన కొడుకు. ఓకే, కుబ్జ విష్ణువర్ధనుడి కొడుకు, సన్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన. ఓకేనా? ఏం పేరు అతని పేరు? మొదటి జయసింహ వల్లభుడు. మొదటి జయసింహ వల్లభుడు. ఇతనికి ఉన్న బిరుదులు చూడండి. సర్వసిద్ధి. ఏం బిరుదుంది ఇతనికి? సర్వసిద్ధి. సర్వసిద్ధి. వీళ్ళ నాన్నకున్న బిరుదు విషమసిద్ధి. విషమసిద్ధి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సర్వసిద్ధి మొదటి జయసింహ వల్లభుడు, విషమసిద్ధి కుబ్జ విష్ణువర్ధనుడు. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని అనుకుంటే, విష్ణువర్ధనుడు కదా అయినా, విష్ణువర్ధనుడు విషమసిద్ధి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే మేడం. వి అట్లా. ఓకే, సో జయసింహ వల్లభుడు, మొదటి జయసింహ వల్లభుడి బిరుదు వచ్చేసి సర్వసిద్ధి. సర్వం జయం, అట్లా గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో జయం అని, సర్వం అంటే అన్నిట్లో అట్లా అంటాం కదా, అట్లా గుడ్డి గుర్తులాగా. సర్వసిద్ధి ఎవరి బిరుదు? జయసింహ వల్లభుడు. మొదటి జయసింహ వల్లభుడు. మొదటి మర్చిపోద్దు, మొదటి జయసింహ వల్లభుడి బిరుదు ఏంటి? సర్వసిద్ధి మేడం. సర్వసిద్ధి. విషమసిద్ధి ఎవరిది? కుబ్జ విష్ణువర్ధనుడిది మేడం. సో ఈ సర్వసిద్ధి ఒకటి, శ్రీ పృథ్వీ వల్లభ అనేది ఇతనికి ఉన్నటువంటి బిరుదులు. అయితే మనకి ఇక్కడ సర్వసిద్ధి అనేదే ఇంపార్టెంట్. ఇతనికి ఈ బిరుదు ఎందుకు వచ్చింది అంటే, ఇతను సర్వసిద్ధి నగరం అనే దాన్ని నిర్మించాడు. ఏం నిర్మించాడు ఇతను? సర్వసిద్ధి నగరం. సర్వసిద్ధి నగరం అనే దాన్ని నిర్మించాడు. సర్వసిద్ధి నగరం అంటే నథింగ్ బట్ మనకి విశాఖపట్నంలో యలమంచలి అని ఒక ఏరియా ఉంది. విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది మీకు. విశాఖపట్నంలో యలమంచలి అని ఇప్పుడు కూడా ఒక ఏరియా ఉంది. ఆ ప్రాంతము యాక్చువల్ గా సర్వసిద్ధి నగరం అంటే అదే. అంటే విశాఖపట్నంలో ఒక ప్రాంతం, ఒక ఏరియా అనుకోండి. దాన్ని నిర్మించిండేది సర్వసిద్ధి నగరం అనే పేరుతో ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. అందుకనే అతనికి ఉన్న బిరుదు సర్వసిద్ధి. ఓకే, అండ్ ఇతను 33 పాటు పరిపాలించడం జరిగింది. ఎన్నేళ్ళు? 33 అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఇక్కడ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది అంటే, వీళ్ళ మొదటి రాజధాని ఏది? పిఠాపురం మేడం. పిఠాపురం కదా. రెండోది ఏంటి? రెండోది కళింగ. వేంగి మేడం. వేంగి కదా. సో రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చిండేది ఇతనే. రాజధానిని పిఠాపురం నుండి ఎక్కడికి మార్చాడు? వేంగికి మేడం. వేంగికి మార్చాడు. ఇప్పుడు రాజధాని ఇతని టైం నుంచి ఏది? వేంగినే ఉంటుంది అందరికి కదా. మళ్ళీ తర్వాత లాస్ట్ లో రాజమండ్రికి చేంజ్ అయింది క్యాపిటల్ కదా. అవును మేడం. సో హూ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ పిఠాపురం టు వేంగి? జయసింహ వల్లభుడు మేడం. మొదటి జయసింహ వల్లభుడు. మొదటి జయసింహ వల్లభుడు. ఓకేనా? ఓకే. క్లియర్ కదా? క్లియర్ మేడం. నెక్స్ట్, ఇప్పుడు ఇట్లా మార్చడానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం.
ఇతను రాజధానిని మార్చాడు అన్నాం కదా, అవునా కాదా? రాజధానిని ఇతను మార్చాడు అని అంటున్నామా లేదా? మార్చాడు మేడం. వినపడుతోందా? మార్చాడు. ఎందుకు? ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా మారుస్తారు. అవును మేడం. ఆ రీజన్ ఏంటి అని అంటే, ఇతని టైంలో వేంగి చాళుక్యులకి పల్లవులకి మధ్య, పల్లవులు మీకు గుర్తుందా? ఇక్ష్వాకుల దగ్గర నుండి సౌత్ పార్ట్ అంతా పల్లవులే కదా తీసుకున్నారు. అవును మేడం. తమిళనాడుని పల్లవులు. ఇక్ష్వాకుల దక్షిణ ప్రాంతం అంతా పల్లవులే కదా ఆక్యుపై చేసుకున్నారు. అవును మేడం. కాబట్టి ఈ పల్లవులకి ఈ వేంగి చాళుక్యులకు మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. పల్లవులకి వేంగి చాళుక్యులకు యుద్ధాలు మొదలైండేది ఎవరి టైంలో? జయసింహ వల్లభుడు, జయసింహ మొదటి వల్లభుడి జయసింహ టైంలో. వల్లభుడు టైంలో మేడం. సో ఇట్లా యుద్ధాలు జరిగి, ఆ యుద్ధంలో ఈ జయసింహ వల్లభుడు ఏం చేశాడు అనంటే, పల్లవుల కంట్రోల్లో ఉన్న బోయకొట్టాలు అనే వాటిని ఇతను ఆక్యుపై చేసుకున్నాడు. వేటిని ఆక్యుపై చేసుకున్నాడు? బోయకొట్టాలు. బోయకొట్టాలు. వేటిని? బోయకొట్టాలు. ఈ బోయకొట్టాలు అనేవి మనకి నెల్లూరు ప్రకాశం మధ్యలో నెల్లూరుకు వస్తుంది. అక్కడ ఒకటి స్టోరీ కూడా ఉంది, చెప్పినారు మేడం. ఇది ముందు కూడా, ఈ పాయింట్ ముందు కూడా చెప్పినారు కదా మేడం. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, అద్దంకి పాండ్రంగడు. ఆ టైంలో మేడం. అప్పుడు అక్కడ చెప్తాను, పాండ్రంగడు పోయి చేయిస్తాడు వీటిని అని. అవును మేడం. ఈ బోయకొట్టాలు మారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి కంట్రోల్లో ఉంటాయి. సో అట్లా పల్లవుల కంట్రోల్లో ఉన్న ఈ బోయకొట్టాలను తర్వాత ఉదయగిరి ఉంది కదా, నెల్లూరు దగ్గర ఉదయగిరి అని ఉంది మేడం. ఈ ఉదయగిరిని, ఈ రెండిటిని బోయకొట్టాలను, ఉదయగిరిని పల్లవుల దగ్గర నుండి మొదటి జయసింహ వల్లభుడు గెలుచుకోవడం జరిగింది. ఓకే. సో యుద్ధాలు జరిగాయి. యుద్ధాల్లో పల్లవులను ఓడించి ఇతను బోయకొట్టాలు తర్వాత ఉదయగిరి ఈ రెండింటిని ఆక్యుపై చేసుకున్నాడు కానీ, ఇక్కడ ఇంకా పిఠాపురం అనేది సేఫ్ కాదు, మనకు రాజధాని వేంగి ఉంటే బెటర్ అని చెప్పి క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి? వేంగికి మేడం. వేంగికి. ఓకే. అండ్ ఇతని టైంలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, విప్పర్ల శాసనం. మీకు తెలుగుది చెప్పేటప్పుడు చెప్పాను, విప్పర్ల శాసనం. విప్పర్ల శాసనం ఇది తూర్పు చాళుక్యుల టైంలో తొలి తెలుగు శాసనం, పూర్తిగా తొలి తెలుగు శాసనం. అంటే ఒక శాసనంలో మనం తెలుగు సెంటెన్స్ ఉండడం చూసాం, విజయరాజ సంవత్సరంబులు గుర్తుందా? విజయరాజ సంవత్సరంబులు. అట్లా కాకుండా మొత్తం తెలుగులోనే ఉన్న ఫస్ట్ శాసనం విప్పర్ల శాసనం. ఓకే. విప్పర్ల శాసనము మొదటి జయసింహ వల్లభుడు చేసిన దాన ధర్మాలను గురించి తెలుపుతుంది. ఓకే. విప్పర్ల శాసనం వేంగి చాళుక్యుల తొలి తెలుగు శాసనం. విప్పర్ల శాసనం వేంగి చాళుక్యుల తొలి తెలుగు శాసనం. యాక్చువల్ గా వీళ్ళకన్నా ముందు కలమళ్ళ శాసనం ఉంది కదా మనకి, రేనాటి ధనుంజయుడు అని ఆయన వాళ్ళు వేశాడని చేసినది చెప్పాను, మేడం. అవును మేడం. కడప జిల్లా దగ్గర ఉండేది అని. ఉంది మేడం. అది కాకుండా వేంగి చాళుక్యుల టైంలో తొలి తెలుగు శాసనం ఏది అంటే విప్పర్ల శాసనం. విప్పర్ల శాసనము ఎవరి గురించి చెప్తుంది? జయసింహవర్ధన ఈయన చేసిన దాన ధర్మాల గురించి మేడం. మొదటి జయసింహ వల్లభుడు చేసిన దాన ధర్మాలను గురించి చెప్పే శాసనం విప్పర్ల శాసనం. ఓకే.
క్లియర్ కదా? క్లియర్ మేడం. అండ్ మీకు ఇంతకు ముందు చెప్పాను, విష్ణుకుండినుల టైంలో ఘటికలు అనేవి మొదలయ్యాయి అని, గుర్తుందా? గుర్తుంది మేడం. వైదిక ఘటిక విద్యల్ని నేర్పిస్తారు, 14 నేర్చుకో రకాల విద్యలు నేర్పిస్తారు అక్కడ అని చెప్పుకున్నాం. చెప్పినారు మేడం. సో అట్లాంటి ఘటికలలో ఈ మొదటి జయసింహ వల్లభుడు కూడా ఒక ఘటికను స్టార్ట్ చేశాడు. దాని పేరు అసనాపురం ఘటిక. ఏం ఘటిక దాని పేరు? అసనాపురం ఘటిక. అసనాపురం ఘటిక. ఈ అసనాపురం ఘటిక అనేది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసనాపురం ఘటిక అనే దాన్ని నిర్మించిండేది ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభ 1 అనే అతను అసనాపురం ఘటికను నిర్మించడం జరిగింది. ఓకే ఓకే మేడం. క్లియర్ కదా? క్లియర్ మేడం. ఒకసారి మొదటి జయసింహ వల్లభుడు మొత్తం చెప్పుకుంటాం చూడండి. కుబ్జ విష్ణువర్ధనుడి కొడుకు మొదటి జయసింహ వల్లభుడు. వల్లభుడు. ఓకే. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు సర్వసిద్ధి. ఎందుకు ఆ బిరుదు వచ్చింది? ఇతను విశాఖపట్నం దగ్గర సర్వసిద్ధి నగరం అనే దాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఇతనికి ఉన్న బిరుదు సర్వసిద్ధి. ఇతను రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే ఇతని టైంలో పల్లవులతోటి వీళ్ళకి యుద్ధాలు విపరీతంగా జరిగాయి. అట్లా జరిగిన యుద్ధాలలో ఇతను పల్లవులను ఓడించి ఏమేమి ఆక్యుపై చేసుకున్నాడు పల్లవుల దగ్గర నుండి? బోయకొట్టాలు, ఇంకా ఉదయగిరి ఈ రెండింటిని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో ఇట్లా ఊరికే యుద్ధాలు వస్తున్నాయి కాబట్టి ఇతను పిఠాపురం సేఫ్ కాదు అని చెప్పి రాజధానిని ఎక్కడికి మార్చాడు? వేంగికి మార్చాడు మేడం. వేంగికి మార్చడం జరిగింది. ఓకే. అండ్ ఇతను చేసిన దాన ధర్మాలను గురించి, ఇతని గొప్పతనం గురించి తెలిపే శాసనం ఏది? విప్పర్ల శాసనం. ఓకే. విప్పర్ల శాసనం. ఈ విప్పర్ల శాసనం వేంగి చాళుక్యుల కాలం నాటి పూర్తి తొలి తెలుగు శాసనం. అండ్ ఇతను ఒక ఘటికను నిర్మించాడు. ఆ ఘటిక పేరు అసనాపురం ఘటిక. ఓకే. నెక్స్ట్ ఇతని తర్వాత 3వ రాజు ఇంద్రభట్టారకుడు. ఏం పేరు? 3వ వాడి పేరు చెప్పండి. ఇంద్రభట్టారకుడు. ఇతను కుబ్జ విష్ణువర్ధనుడి కొడుకు. అర్థమవుతుందా? అంటే ఈయన మేడం జయసింహ వల్లభుడు వాళ్ళ తమ్ముడు. ఈయన అంటే ఈయనకి 2 కొడుకులు మేడం. కుబ్జ విష్ణువర్ధనుడికి 2 పిల్లలు. మొదటి జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు. సరే మేడం. ఓకే. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. సో ఈ ఇంద్రభట్టారకుడు మేబీ జయసింహ వల్లభ 1కు పిల్లలు లేరు కావచ్చు, అందుకని అతని తమ్ముడు రాజయ్యాడు ఇంద్రభట్టారకుడు. ఎందుకంటే ఇంద్రభట్టారకుడి తర్వాత వచ్చే వాళ్ళంతా ఇంద్రభట్టారకుడి వారసులు అయ్యారు. మొదటి జయసింహ వల్లభుడికి వారసులు లేరు కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇతందే వచ్చింది లీనియేజ్ అంతా, వంశం అంతా. ఓకే. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. కుబ్జ విష్ణువర్ధనుడికి 2 పిల్లలమ్మా. ఒకరు జయసింహ వల్లభ 1, 2 ఇంద్రభట్టారక. ఇతని తర్వాత ఇతను రాజయ్యాడు ఫస్ట్, తర్వాత ఇంద్రభట్టారకుడు రాజయ్యాడు. కానీ ఇంక ఇతని తర్వాత ఎవరు లేరు. ఇంద్రభట్టారకుడు తర్వాత ఇతని కొడుకు,
మళ్ళీ ఆయన కొడుకు ఇట్లా రాజు అయితూ పోయారు. ఓకే, ఈ ఇంద్రభట్టారక గురించి ఒకటే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇతనికి ఉన్న బిరుదు త్యాగధేనువు. ఏం బిరుదు? త్యాగధేనువు. త్యాగధేనువు, త్యాగధేనువు. ఓకే, త్యాగధేనువు. దీనికి ఒక చిన్న గుడ్డి గుర్తు చూడండి. త్యాగధేనువు కదా ఇతని బిరుదు, అవును అంటే మేడం. త్యాగం చేశాడు అని అనుకోవచ్చా? అవును మేడం. ఎందుకు అంటే ఏంటా త్యాగం? మేబీ అంటే అత్యంత తక్కువ కాలం పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు అని అంటే ఇంద్రభట్టారకుడు. అందరికన్నా తక్కువ కాలం పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఇంద్రభట్టారకుడు. అర్థమవుతుందా? క్లియరా కాదా? క్లియర్ మేడం. ఎంత అత్యంత తక్కువ కాలం అంటే ఎన్ని రోజులు అంటే 7 రోజులు. ఏంది ఎన్ని మేడం? రోజులు? 7 రోజులు. కేవలం 7 రోజులు మాత్రమే ఇతను రాజుగా చేశాడు. ఇంత తక్కువ కాలం ఏ వంశంలో ఏ రాజన్నా చేసినట్టుందా? లేదు మేడం. అదే అందుకనే ఈయనను ఏమంటాము? త్యాగధేనువు. త్యాగధేనువు అంటున్నాం. అత్యంత తక్కువ కాలం, కేవలం 7 రోజులు రాజుగా ఉన్నాడు ఇతను, ఇంద్రభట్టారకుడు. ఓకే, ఓకే. సో ఇది ముగ్గురు రాజుల గురించి చూసాము. అండ్ నెక్స్ట్, ఈ ఇంద్రభట్టారకుడి కొడుకు రెండో విష్ణువర్ధనుడు. మొదటి విష్ణువర్ధనుడు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. అర్థమవుతుందా? విష్ణువర్ధన 1 అంటే కుబ్జ విష్ణువర్ధనుడు కదా. అర్థమవుతుంది మేడం. అతని తర్వాత మళ్ళీ ఇంద్రభట్టారకుడి కొడుకు రెండవ విష్ణువర్ధనుడు. విష్ణువర్ధన 2 అయ్యాడు, రాజు అయ్యాడు. ఈ విష్ణువర్ధన 2 దగ్గర నుండి మళ్ళీ మనం 10 o'clock సెషన్ లో చెప్పుకుందాం. ఓకే.